కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి దిగువన లంక గ్రామాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరద మరింత పెరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 69 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంత రైతులు, లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీ వరద దృష్ట్యా పరివాహక ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యాన పంటలు అధికంగా సాగు చేసే కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో 1000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇప్పటికైతే తేరుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు. అరట్లో పసుపు కన్న వేసాము. దీనివల్ల చాలా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు దీనికి ఇప్పటికే దగ్గర 2 లక్షల పైన ఎకరానికి. మొవ్వు మునిగిందంటే మళ్ళీ వచ్చే అది అవకాశం లేదు. అది ఒకళ్ళు వచ్చినా అదేదైనా గెలకొచ్చే టయానికి మళ్ళీ అది ఏరు శాంతం ఇదైపోయి శాంతం నేల మట్టం అయిపోద్ది అన్నాడు. అది నీరు నష్టపోయామని 7 ఎక్కువ రేట్లతో కొనుక్కొచ్చాము. ఇప్పుడు వరకు చాలా వరకు మునిగిపోయింది. ఇక తేరుకునేది లేదు సార్. ఏరు కుళ్ళిపోతుంది సార్. ఈ నీళ్ళు ఇప్పుడు పావు. ఇంకా ఏదన్నా ఎదురు పంట ఆశే కానీ ఈ పంట మీద మాకు ఆశ లేదు సార్. లంక గ్రామాలు అయితే అందరూ అప్పుల పాలేసి చచ్చిపోయే స్థితికి వచ్చారు. ఇప్పుడు వరకు అయితే చాలా దెబ్బతినిపోతారు. ఈ సంవత్సరం కూడా మునుపుట్లాగా వస్తే మాత్రం ఒక్క రైతు కూడా అసలు బతికే ఛాన్స్ కూడా లేదండి. చాలా అప్పులు తెచ్చుకుని పెట్టుకుని ఉండారండి రైతులు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసరాల కోసం స్థానికులు పూర్తిగా పడవలపైనే ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.